ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. గిరిధర్ గమాంగ్తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివరాజ్ సింగ్ పొంగి అలాగే ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గిరిధర్ గమాంగ్ బీజేపీ కండువా కప్పుకోనున్నారు. గిరిధర్ గమాంగ్తో పాటు ఆ రాష్ట్ర మాజీ మంత్రి శివరాజ్ పాంగి ఇతర నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చందు, తెలంగాణ భవన్ కు చేరుకున్నది ఇప్పటికే ఒరిస్సా నుంచి చాలా మంది నేతలు అదేవిధంగా గిరిధర్ గమాంగ్ తెలంగాణ భవన్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తర్వాత గిరిధర్ గమాంగ్ అదేవిధంగా ఆయన కుమారుడు గిరిధర్ గమాంగ్ తో పాటు ఇతర నేతలకు గులాబీ కండవాలు కల్పించిన కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. అంటే గత రోజుల క్రితమే గిరిధర్ గమాంగ్ అదేవిధంగా ఆయన కుమారుడు గిరిధర్ గమాంగ్ తో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చర్చలు కూడా జరిపారు. పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముహూర్తం జాయిన్ కావాలని వాళ్ళు పెట్టుకున్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 300-400 మంది గిరిధర్ గమాంగ్ అనుచరులంతా కూడా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. ముఖ్యంగా గిరిధర్ గమాంగ్ 9 సార్లు ఎంపీగా పనిచేశారు. ఒడిశాకు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి. ఒకనాడు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడానికి కూడా ప్రధాన కారణం గిరిధర్ గమాంగ్. అయితే దేశవ్యాప్తంగా ఆదివాసీ నేత కావడంతోనే ఒడిశాలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి గిరిధర్ గమాంగ్ సరైన వ్యక్తిగా కేసీఆర్ భావించిన నేపథ్యంలో ఆయన చర్చల అనంతరం ఈరోజు పార్టీలో ఆయన జాయిన్ చేసుకోబోతున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణపై కేసీఆర్ చాలా సీరియస్ గా విస్తరించారు. గత కొన్ని రోజులుగా ప్రగతి భవన్లో చాలా మంది కీలక నేతలతో మంత్రాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. పార్టీలోకి రావాల్సిందిగా వారందరినీ కూడా కోరుతున్నారు. నిన్న కొల్హాపూర్ సంస్థానికి సంబంధించిన వారసుడు సంభాజీ రాజే కూడా సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆయన కూడా మహారాష్ట్ర నాందేడ్ లో ఫిబ్రవరి 5వ తారీఖు నాడు మీటింగ్ అయితే కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్ లో ఆయన జాయిన్ అవ్వడం. ఆయనతో పాటు మరికొంతమంది మహారాష్ట్ర సంబంధించిన కీలక నేతలు కూడా బీఆర్ఎస్ చేరబోతున్నట్టు కూడా ఇక్కడ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి గతంలో సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత గిరిధర్ గమాంగ్ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. అయితే చందు, గిరిధర్ గమాంగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా అంటున్నారు కదా, ఆయన పార్టీలో బీఆర్ఎస్లో చేరడం వల్ల ఒరిస్సాలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? గిరిధర్ గమాంగ్ ఒడిశాలో ఆదివాసీ నేత. ఆయన 9 సార్లు పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. చాలా సీనియర్ నేత, రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ఒడిశా ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అయితే ఒకనొక సమయంలో వాజ్పేయి ప్రభుత్వం ఏదైతే కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కూడా గిరిధర్ గమాంగ్. ఆ రోజు గిరిధర్ గమాంగ్ వల్లనే వాజ్పేయి ప్రభుత్వం కూడా కూలిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి అప్పటి నుంచి కూడా ఆయన ఇక్కడ రాజకీయాల్లో చాలా చురుకుగానే గౌరవిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఆయనను ముఖ్యమంత్రిగా కూడా ఒడిశా ముఖ్యమంత్రిగా కూడా చేసింది. అపార గిరిధర్ గమాంగ్ ను ఒడిశాలో చూస్ చేస్తున్నారు. ఆయన అయితే ఒడిశాలో పార్టీని ముందుకెళ్ళడానికి ఒక బాధ్యతకు వచ్చిన తర్వాతనే ఆయన పిలిచి చర్చలు కూడా జరిపారు. ప్రగతి భవన్లో చాలా గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఆయన పార్టీలో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ భవన్ లో
బీఆర్ఎస్ శ్రీధర్ గమాన్ ఆయనతో పాటు సునీల్ గమాన్ తో పాటు మరికొంతమంది కీలక నేతలంతా కూడా ఈ రోజు పార్టీలో చేరబోతున్నారు. బీఆర్ఎస్ విస్తరణకు ఖచ్చితంగా ఒరిస్సాలో పునాది అయితే పడబోతుందని చెప్పవచ్చు. ఓకే చందు, థ్యాంక్ యూ.